మేమంతా కలిసి శతగాథలకు పోతాం, కాదలు ఎరుకొచ్చుకుంటారు, ఏదంతా రిపేర్కి పోతాము, శతగాథలకు ఆడోళ్ళు పోతాం. ఇంకొక ఇంజనీర్ లేడు, అంతా మేమే దీనికి కట్టేది మేమే, చేసేది మేమే. ప్రతి పిల్లకి మా పేరు ఉంది ఇట్లా. వారిదంతా రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. కష్టం చేస్తేనే ఆ రోజు వారి కడుపు నిండుతుంది. కాని వారి భక్తి ముందో పేదరికం నిలబడలేకపోయింది. ఐకమత్యంతో వారంతా కలిసి అడుగులు వేశారు. కష్టపడి పనిచేయగా వచ్చిన డబ్బులను పోగు చేశారు. ఇంకేముంది, వారి నివాసాల చింతని అద్భుతమైన వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు. తమ ఇలవెల్పుగా భావించే శ్రీ వెంకటేశ్వరస్వామికి గుడి కట్టాలని భావించి అందరూ భాగస్వామ్యులై శ్రీ చెంచు లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. కర్నూలులోని బళ్ళారి చౌరస్తా సమీపంలోని శ్రీనివాసనగర్ కాలనీలో దాదాపు 60 చెంచు కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే వీరంతా పెద్దగా చదువుకోలేదు, ఉద్యోగాలు చేయటం లేదు. వారంతా ఉదయాన్నే వెళ్లిపోయి కర్నూలు నగరంలోని వాడవాడలా తిరిగి చెత్త సేకరిస్తారు. కుటుంబంలోని మరికొందరు ప్లాస్టిక్ వస్తువులు, బిందెలు అమ్ముతారు. ఇక కొంతమంది గ్యాస్ స్టవ్లు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా వీళ్లంతా పూరి గుడిసెల్లోని నివాసం ఉంటున్నారు. ప్రభుత్వాలు మారినా వీరి తలరాతలు మారడం లేదు. చేసేదేమీ లేక తరతరాల నుంచి వస్తున్న చెత్త సేకరణ వృత్తిని ఆధారంగా చేసుకుంటున్నారు. అలా వచ్చిన డబ్బుతోనే కాలం గడిపేస్తున్నారు. అయితే వీరి ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామికి గుడి లేదనే అసంతృప్తితో ఉన్నారు. అయితే ఈ చెంచులకు పెద్ద మనిషిగా ఉన్న ఈరన్న సూచనలతో ఎలాగైనా సరే వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కొంత డబ్బును జమ చేసి వారు నివాసం ఉంటున్న శ్రీనివాసనగర్లోని 1994లో 2.5 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో అక్కడ వెంకటేశ్వరస్వామి ఫోటోకు పూజలు చేసి పండుగ వేళల్లో వెంకటేశ్వరస్వామి కళ్యాణం కూడా నిర్వహించేవారు. ఈ క్రమంలోనే 2023లో ఒక పెద్ద గుడి నిర్మించాలని భావించారు. అయితే ఆలయ నిర్మాణానికి రాజకీయ నాయకులు దాతల దగ్గర నుంచి డొనేషన్లు తీసుకోకుండా తమ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టాలని తీర్మానించారు. ఎవరినీ ఒక్క రూపాయి కూడా అడగకుండా తాము సంపాదించిన డబ్బుల్లో కొంత దేవుడికి జమ చేశారు. ప్రతిరోజు సంపాదనలో 100 రూపాయలు పక్కన పెట్టి నెల అవగానే పెద్ద మనిషి ఈరన్న సమక్షంలో ఆ డబ్బులను పోగు చేసేవారు. 2.5 సెంట్లలో ఆలయం చిన్నగా వస్తుందని ఆ పక్కనే మరో 3 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2024 నవంబర్లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మేమంతా అంటే ప్రతి నెలకు మాకు పోగు చేస్తుంటే అందరూ కమిటీ అన్ని చెల్లించుకుంటాం. లక్షలని, 2 లక్షలని, 3 లక్షలని ఆ నెలలోనే మేము దీనికి పోగు చేసి కడతాం. దీనికి ఒక ఇంజనీర్ లేడు, అంతా మేమే దీనికి కట్టేది మేమే, చేసేది మేమే. ప్రతి పిల్లకి మా పేరు ఉంది ఇట్లా. ఒక గౌడ పెట్టుకొని 50 మంది పని చేస్తాం. ఆ రోజు పెద్ద పని ఉంటే, చిన్న పని అంటే 10 మంది ఉంటాం, ఇంకా చిన్నది ఉంటే 5 మంది ఉంటాం. ఇట్లా ఆ పిల్లలకి పని ఎన్నాడు ఉండమంటే అందరూ ఉంటారు, పనులు ఎన్నాడు పోమంటే అందరూ పోతారు. వాళ్ళ వాళ్ళది ఇట్లనే పోగు చేసి గుడి కట్టినది. ఇంకా అయితే ఇంజనీర్లు అవసరం లేకుండా చెంచులే ఈ ఆలయాన్ని డిజైన్ చేశారు. ప్రతిరోజు ఒకరిద్దరు గౌండలను పనికి పిలుచుకునేవారు. ఓవైపు వారి వారి పనులు చేసుకుంటూనే మరోవైపు గుడి నిర్మాణంలో భాగమయ్యేవారు. కూలీలు లేకుండా ప్రతి కుటుంబం నుంచి వచ్చి గుడి నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించారు. 3 ఏళ్ల పాటు కష్టపడి గుడి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఆలయంలో 2 అడుగుల పీఠం, 7.2 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇరువైపులా 6 అడుగుల ఎత్తుగల ద్వారపాలకులు, ఎదురుగా 4 అడుగుల్లో గరుత్మంతుడు, వినాయకుడు, గరుడ స్తంభం, శ్రీవారి పాదాలు, ఆలయం లోపల వెంకటేశ్వరస్వామి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న విగ్రహాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ఏడాది నవంబర్ 7న శ్రీ చెంచులక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మేము 94 వచ్చినాము. ఈ ఇంటికి రావడం 94లోనే ఇక్కడ స్థలం కొనుక్కున్నాం. ఇక్కడ కొనుక్కొని ఈడే ఉన్నాం. మేము ఒక 60 కుటుంబాలు మేము ఉన్నాం. ఈడ వచ్చి ఈడ కొనుక్కున్నాము. అప్పటి నుండి ఇంకా ఇంత పటం పెట్టుకొని మేము ఈడ పూజ చేసుకుంటుంటే, ఎప్పటికైనా గుడి కట్టాలని మేము పెద్దగా, నాకంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు దండికుంటారు. ఇంకా అందరూ వాళ్ళంతా కొంతమంది వెళ్ళిపోయి లాస్ట్కి 2-3 మిగిలినాము. ఆ పిల్లల్లో చూసి గుడి అందరూ చూసి ఇది గుడి కడతాను, నేను లేను, సంవత్సరం కళ్యాణం కూడా చేస్తున్నాము, గుడి కడతా అంటే కట్టలేదు. కాబట్టి ఎప్పుడైనా మొదలు పెడదామంటే మనకి 2023కి గుడి మొదలు పెట్టాము.
మీ ఏడన్నా ఎవరు అడిగినా మమ్మల్ని నమ్మడంలే. వీళ్ళు గుడి కడతారంటే ఎవరు నమ్మడం లేవు. పేదవాళ్ళని ఇక తాశకారంలోకి మేము ఎవరు గుడి కడతారని నమ్మలే. నమ్ముకున్న దానికి మాకు కూడా అంతా కూర్చొని ఎవరిని ఆశించకూడదు, మన కష్టంతోనే మనం కట్టాలా, ఏదన్నా తిప్పలబడి గుడి కట్టాలని మేము కట్టినాము. గుడి కట్టి మొదలుపెట్టి 2 సంవత్సరాల 9 నెలలు అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు మా 2026 నవంబర్ 7కి మేము ఓపెన్ చేయాలనుకున్నాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దయవల్లే ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నామని చెంచులు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణం తమ చిరకాల స్వప్నమని, ఎట్టకేలకు ఈ ఆలయ నిర్మాణం పూర్తవుతుండడం తమకు సంతోషంగా ఉందంటున్నారు. నా పేరు సి మారన్న, చెంచు మారన్న. మేము కూడా అదే చెత్త కాగితాలకు పోయేది, కాగితాలు ఏరుకునే పోయేది, ప్రతి వాళ్ళ మీద కాగితాలు ఏరుకునే పోయేది. తర్వాత వచ్చేసి ఏముందంటే ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లలు చెత్త కాగితాలకు పోతారు. ఒక పాయం పిల్లలు అట్లా వాళ్ళు రిపేర్ సామాన్లకి ఒక బిందె వ్యాపారం అట్లా చేసుకుంటారు. ఏది చేసినా ఒక రోజుకు వచ్చేసి అంత కమిటీ నెలనాడు షీట్ వేసి ఆ షీట్ని ఎత్తి ఈడ స్వామిని కట్టిస్తున్నాం, గుడి కట్టిస్తున్నాం. వాళ్ళ ఖర్చులకు కానీ ఇక వచ్చిన గౌండలకు కానీ మేస్త్రీలకు కానీ ఆ దండలల్లో వెళ్ళగొడుతున్నాం. ఒక చంద అడిగింది లేదు, ఏ ఊరిని కాటికి బయటనైనా మాకు సాయం చేయండి అని అడిగింది లేదు. మా సొంతం సంకల్పంతో కట్టిన గుడి ఇది. ఆయన మాకు వెనక ఉండి ముందు చూపించిన రస్తా, మా కష్టంతో మేము చేసినాము. ఈ గుడి నిర్వాహం చేసుకున్నాం. మొత్తంగా కృషి పట్టుదలే కాక దేవుడిపై ఉన్న భక్తితో ఖర్చుకు వెనకాడకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన వీరిని స్థానికులు అభినందిస్తున్నారు.